డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ వేడుకలకు నగర అధ్యక్షులు నవకోటి రాహుల్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు భద్దిపూడి రవీంద్ర, స్వర్ణ వెంకయ్య, దొంతల రఘు, ఉదయ్ భాస్కర్, రాఘవేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి ఇర్మియా, జిల్లా ఇంటెలెక్చువల్ కార్యదర్శి బద్దపూడి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి వెంకటేష్ మరియు యేసుదాస్, శశిధర్, కొండయ్య, యేసునాయుడు, బోస్, మాధవ్, పోలయ్య మరియు మహిళా దళిత నాయకురాలు పాల్గొన్నారు। ఈ రోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ నెల్లూరు నడిబొడ్డులో విఆర్సీ సెంటర్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆనాడు స్వతంత్ర అనంతరం ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు। ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా దళితుల మీద ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా వెలివేతలు, సామాజిక బహిష్కరణలు, ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం। ఇటువంటి ఒక దుర్మార్గ పాలన ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుపరచకపోగా ఎక్కడ చూసినా దాడులే। ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది। వీటిలన్నిటినీ త్వరలో అంతమొందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది। గతంలో ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో దాన్ని సాకారం చేస్తూ విద్య వైద్యాన్ని పేద ప్రజలకు అందించే విధంగా నాడు నేడు వైద్య విధానం ద్వారా విద్యా విధానం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలందరికీ కలలు సాకారం చేస్తే ఈ రోజు ఆ పరిస్థితి లేదు। ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీ బంధు, ఏ సంక్షేమ కార్యక్రమాలు అందే పరిస్థితి లేదు, అభివృద్ధి లేదు। కాబట్టి రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల మీద జరుగుతున్న దాడులతో ఈ ఎస్సీ విభాగం తరపున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ